శ్రీశక్తి పథకం పేరు మీద ఆగస్టు 15 ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు చేయబోతున్నారు కదా కూటమి సర్కారోళ్ళు. ఇక ఆ పథకం చేయంగా మా బతుకులు ఆగమైపోతున్నాయని ఇప్పటికే ఆడాడ కొందరు ఆటో డ్రైవర్లు రోడ్డెక్కిండ్రు. కానీ కాకినాడలున్న ఆటో డ్రైవర్లు అయితే సర్కారోళ్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించిండ్రు. ప్రతి ఆటోకి పెట్రోల్ గానీ డీజిల్ గానీ వేయించి నెలకు 26,000 రూపాయలు ఇస్తే ఆటో ఫైనాన్స్ కట్టుకుంటూ రిపేర్ చేయించుకుంటూ ఆర్టీసీ వారు ఎలాగైతే మహిళల్ని ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారో ఆటో డ్రైవర్స్ కూడా రోజుకి 8 గంటలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచిత ప్రయాణం చేయిస్తామని ఈ పథకంలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ర్యాలీ జరుగుతోంది. ఇన్నరు కదా అన్న చెప్పిన ముచ్చట్ను. బతుకు తెరువు కోసం పెద్ద పెద్ద చదువులు చదువుకున్నోళ్ళు కూడా ఆటోలు నడుపుతున్నారు. లిక్కర్ మీద మందుబాబులు సర్కారోళ్లకు ట్యాక్సులు ఎట్లా కడుతున్నారో, డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర రాష్ట్ర సర్కారోళ్లకు మేం సుతం బగ్గనే ట్యాక్సులు కడుతున్నాం. కాబట్టి నెల నెలా జీతాలు ఇచ్చుకుంటా మమ్మల్ని సుతం ఈ పథకంలో భాగస్వాములను చెయ్యాలని డిమాండ్ చేసిండ్రు గిట్లా. మరి గిలి వేసిన ఆలోచన కూడా వాజీవే అనిపిస్తున్నది. ఎట్లయినా పబ్లిక్ కు ఉచిత సేవలు చేసుడే సర్కారోళ్ల లక్ష్యం కాబట్టి గిదేదో ఆటో డ్రైవర్లతోనే చేపిస్తే అయిపోతది కదా. అటు ఆటో డ్రైవర్ల జీవితాలు బాగుపడినట్టయితే ఇటు పబ్లిక్ కు సేవలు అందించినట్టు అయితదని అనబట్టిండ్రు గీ ముచ్చటిన్న పబ్లిక్ కొందరు. తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు పథకం చాలు చేసిన కాన్నించి ఆటో డ్రైవర్లు ఉపాధి గోలుపై జీవి తీసుకున్న ముచ్చట్లు కూడా చూసినాం. ఇక ఇప్పటికి సుతం డ్రైవర్లు మా బతుకులు ఆగమైనాయి, పిల్లలను చదివించుకోలేకపోతున్నామని ఆడాడ లొల్లులు ఎత్తున్న వార్తలు కూడా చూస్తున్నాం. ఇది ఇట్లుంటే ఇప్పుడు ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం మొదలైతే ఆటో డ్రైవర్ అన్నల పరిస్థితి ఎట్లుంటదో ఏందో చూడాలే. మరి ఆటో డ్రైవర్ అన్నల డిమాండ్ల మీద సర్కారోళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తారో ఏం కథ అనేది.